అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం, హిస్టారిక్ డే. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, అంటే ఎస్సీ వర్గాల్ని, వాళ్ళ యొక్క ప్రయోజనాలని, వాళ్ళ యొక్క రిజర్వేషన్ని వర్గీకరిస్తూ, ఒకటి ఏబిసిగా వర్గీకరిస్తూ అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మక బిల్లు తీసుకొస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకత్వానికి, మొత్తం మాదిగ జాతి తరఫున, దళిత జాతి తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకోవటం, మొత్తం ఆంధ్రప్రదేశ్ దళితులే కాకుండా దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా ఒక కొత్త చూపు, కొత్త ఆలోచన చేసే విధంగా తమరు నిర్ణయం తీసుకున్నారు. మీ పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దళితులంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దళితుల ఐక్యతకి మనం వారధిగా వాడుకోవాలి. ఈరోజు 30 సంవత్సరాల నుంచి మన మధ్య ఈ డిబేట్ జరుగుతూ ఉంది, ఈ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్ణయం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కమిషను, ఇటు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయటం, ఇలా అనేక మంది, పంజాబ్ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వంలో చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ఫిలాసఫీని తీసుకొచ్చినటువంటి మరి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అసలు ఈ వర్గీకరణ విధానాన్నే ముందు ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఆయన. హయాంలో 2000లోని చట్టం రావడం జరిగింది. తర్వాత సాంకేతిక కారణాల్లో ఇబ్బందులు జరిగినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో సహకరించిన మాలా ప్రజాప్రతినిధులకి, మా సోదరులైనటువంటి, మా అన్నలైనటువంటి మాలా ప్రజానీకానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దళితుల మధ్య ఐక్యత కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దళితుల యొక్క కామన్ సమస్యలు, వర్గీకరణ సమస్య ఇంకా అయిపోయింది, ఇంకా దానికి సంబంధించిన ముగింపు పలిగిపోయింది. ఇప్పుడు పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది, కాసేపట్లో అది అయిపోతుంది. కనుక భవిష్యత్తులో ఉమ్మడి సమస్యల మీద మాదిగలు కలిసి పనిచేసి వాళ్ళ ఉమ్మడి సమస్యలు, మరిన్ని అవకాశాల కోసం విద్య, వైద్యంతో పాటు అనేక ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు అందరూ కలిసి రావాలి. ఈరోజు శాసనసభలో ఏ విధంగా అయితే మాదిగ శాసనసభ్యులంతా కలిసి ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించారో, అది మన కింద లెవెల్ కూడా అందరం కలిసిమెలిసి ఈ విషయానికి ప్రజలందరూ కలిసిమెలిసే విధంగా, మాదిగలందరూ కలిసిపోయే విధంగా, ఎలాంటి పరపచ్చ లేకుండా మళ్ళీ ఐక్య ఉద్యమాలు చేసే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి, ఇది అంబేద్కర్కి మనం ఇచ్చే ఘనమైన నివాళని చెప్పి, దళితుల ఐక్యత ఈ వర్గీకరణ ద్వారా సాధిస్తున్నామని చెప్పి ఒక సంకేతాన్ని అందరం ఇవ్వాలని చెప్పి మన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈ విషయంలో సహకరించిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రక్రియ ఈరోజు అసెంబ్లీలో పాస్ అవుతుంది. ఇది పాస్ అయిన తర్వాత కేంద్ర ఎస్సీ కమిషన్ పంపిస్తారు. ఈ విషయాన్ని పరిశూ చేయడానికి, కేంద్రంలో పరిశూ చేయడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని, అధికారుల్ని అపాయింట్ చేసి 2 వారాల్లోగా కేంద్రం నుంచి, ఆ ఎస్సీ కమిషన్ నుంచి అనుమతి వచ్చే విధంగా కృషి చేయాలి. దీనికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఢిల్లీలో ప్రవేశపెట్టాలి, ప్రత్యేక అధికారిని నియమించాలి. ఇదే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఢిల్లీ పంపించి ఎస్సీ కమిషన్ని కలిసి ఆ నివేదికను వెంటనే ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు వైసీపీ నాయకత్వం నిన్న ఈ వర్గీకరణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోపోగా, నిన్న వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని మామూలుగా గుమస్తా సజ్జాలతోటి మీటింగ్ పెట్టించారు. అంత పార్టీలో ఇంత పెద్ద ఇష్యూ, మాదిగలకు సంబంధించిన ఇష్యూ, ఇంత జనాభా, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటావు కదా, మరి ఎస్సీ సోదరుల సమస్య మీద నువ్వు కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేవా? నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
జగన్మోహన్ రెడ్డి మాదిగలను అవమానిస్తున్నాడు. కనీసం మాదిగ ప్రతాప్ నీ పార్టీలో పనిచేస్తున్నారు కదా వాళ్ళకన్నా ఇంటర్వ్యూ బాబు. అంటే అధికారంలో ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం, ఇప్పుడు ఎందుకు కలవాడికి? వాళ్ళకి ఇంటర్వ్యూ, వాళ్ళ పరువు, వాళ్ళ ఇజ్జత్ పోతుంది వాళ్ళది. వాళ్ళకి కలిసి వాళ్ళకి ఏదో చెప్పు, వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతే నువ్వే రాజకీయ నడుపుతున్నావు, నాకు అర్థం కాదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తుంటే, మీది ఒక రాజకీయ పార్టీ, వర్గీకరణలో మీ స్టాండ్ ఏంటి? మీరు దళితులకి వర్గీకరణ సమర్థిస్తున్నారా లేదా ఒకటి చెప్పండి. అన్ని దొంగ మాటలు, దొంగచాటు మాటలు, ఒకరికొక మాట మీరు మీటింగ్ పెట్టుకోండి, మాలకు డబ్బులు ఇస్తావు, మాదిగలకి ఏమో మీరంతా ఐక్యంగా ఉండాలి, మీకు న్యాయం చేస్తానంటావు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఒక రాజకీయ పార్టీ ఒక విధానం తీసుకోలేవా? కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవ్యంగా విజ్ఞప్తి చేశానంటే, దళిత ప్రజాప్రతినిధి ఇంత ప్రధానమైన ఇష్యూ ఉంటే నువ్వు గుమస్తాతో మీటింగ్ పెట్టిస్తావా? సజ్జల ఏ స్థాయి మనిషి నాకు అర్థం కాదు. పాలసీ డెసిషన్ తీసుకుంటారు సజ్జల. ఆయన దగ్గర వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఆయన దగ్గర కూర్చోవాలన్నా? కూర్చున్నారు, చర్చిస్తారు. కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా నువ్వు. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. దళితుల యొక్క ఐక్యతను దెబ్బతీసే నీ వైఖరి దుర్మార్గమైన వైఖరి, దీనిలో స్పష్టమైన వైఖరితో రావాలి. కనీసం నీ పార్టీలో నీకు ఊడిగం చేస్తున్న మాదిగ ప్రజాప్రతినిధుల కన్నా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని కాపాడు. వాళ్ళ సిగ్గుపోతుంది, వాళ్ళ ఇజ్జత్ పోతుందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ వర్గీకరణ విషయంలో నీకు నిజాయితీ ఉంటే, దళితుల పట్ల ప్రేమ ఉంటే చంద్రబాబు గారికి ఒక శుభాకాంక్షలు చెబుతూ ఒక లెటర్ రాయి, అసెంబ్లీకి వెళ్ళి చెప్పు. అసెంబ్లీకి వెళ్ళలేవు, వేదికలు వాడుకోలేవు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు నీకు. నువ్వు దళితులకి ఏం సేవ చేస్తావా? నాకు అర్థం కాదు. నీ ప్రజాప్రతినిధిగా ఇంటర్వ్యూలో కనీసం మాదిగ ప్రజాప్రతినిధి ఒక ఇంటర్వ్యూ వాళ్ళకి ఫోటో తీసుకుంటారు, వాళ్ళు సిగ్గుపోతుంది పాపం. కనుక ఈ వర్గీకరణ విషయంలో సహాయం చేసిన దీనికి ముగింపు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం మాదిగ జాతి తరఫున, దళిత జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొత్తం దళితుల ఐక్యత కోసం మాలా మాదిగలు అందరం కలిసి భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం, ఇంకా మరిన్ని హక్కుల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మాదిగ జన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మన 94లో ప్రారంభమైన ఈ వర్గీకరణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మరి కృష్ణమాది గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వారి నాయకత్వంలో ఇక ఉద్యమం నడిచింది 30 సంవత్సరాలు. దీనికి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించారు. మోడీ గారు చాలా సహాయం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు. కూటమి ప్రభుత్వానికి, కృష్ణమాది గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, కృష్ణమాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.